ఆడవాళ్ళు అప్పుడప్పుడు జుట్టు దువ్వుకుంటారా? నూనె రాస్తారా? మరి దానికి పువ్వులు పెడతారా? మరి మీ జుట్టుకి పువ్వులు పెట్టగానే అక్కడి మీ కాళ్ళు నువ్వే పువ్వులు పెట్టుకున్నావు, వస్తావాను నాకు పెట్టవా ఏంది అని ఎప్పుడైనా మీ కాళ్ళు ఏడ్చినా? జుట్టుకు పెడితే కాళ్ళకు కూడా ఆనందమే. అంచేత కాళ్ళు కూడా అప్పుడు చక్కగా తయ్యని గెంతుతాయి. అబ్బా నాకు కొత్త పువ్వులు వచ్చాయి, నాకు కొత్త పువ్వులు వచ్చాయని కాళ్ళు కూడా ఆనందిస్తాయి. చూసారా తమాషా? ఒక భాగానికి కలిగిన సుఖానికి అన్ని భాగాలు ఆనందిస్తాయి, ఒక భాగానికి కలిగిన కష్టానికి అన్ని భాగాలు స్పందిస్తాయి, శోకిస్తాయి. ఎందుకని? ఏకత్వమనుపశ్యతః. నాకు నీకు కూడా వెనకాతలు నడిపేవాడు ఒకడే అనే ఇంగితం ఈ శరీరంలో ఉండే అవయవాలన్నింటికీ ఉంది. మరి అవయవాలన్నీ వేరే కదా, వాడి పేర్లు వేరే, వాడి పనులు వేరే, వాడి చోట్లు వేరే, వాటి సైజులు వేరే, వాడి ఆకారాలు వేరే, వాటి వెయిటు వేరే, బట్ కలిగేటటువంటి సుఖ దుఃఖాలని అన్నీ షేర్ చేసుకుంటున్నాయి. ఇది చిన్న లెవెల్లో. కొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్ళండి. ఆ పెద్ద లెవెల్లోకి వెడితే ఒక కుటుంబంలో చూస్తే భార్య, భర్త, పిల్లాడు నలుగురు ఉన్నారనుకోండి. అందులో పిల్లాడికి పరీక్ష పాస్ అయ్యాడు అని అనుకోండి. అమ్మా నాన్న కూడా ఆనందిస్తారా? ఆనందించరా? ఆనందిస్తారు. పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మా నాన్న కూడా బాధపడతారా? పడరా? పిల్లవాడికి జ్వరం వచ్చి పాప మంచం మీద వాడు మూనుగుతూ కూర్చుంటే వీళ్ళు హాయిగా స్వీట్లు గీట్లు చేసుకుని తింటారా? తినగలుగుతారా? చూసారా? శరీరంలో అవయవానికి కనెక్షన్ ఉంది కనుకనే కష్ట సుఖాలు పంచుకుంటున్నాయి అనుకుంటారేమో. కాదు. కుటుంబంలో అమ్మ వేరే, నాన్న వేరే, అబ్బాయి వేరే, అమ్మాయి వేరే కదా. ఒకడికి మధ్య ఎక్కడైనా ఒక ఎలక్ట్రిసిటీకి పంపు కనెక్షన్ లాగా ఏమైనా ఉందండి వీళ్ళందరికీ? లేకపోయినా ఒకడికి కష్టం కలిగితే అందరికీ కష్టం కలుగుతోంది, ఒకడికి సుఖం కలిగితే అందరికీ ఆ సుఖం కలుగుతోంది. ఎందుకని? మనం ఒక ఫ్యామిలీ అనుకున్నారు కనుక. ఇంకొంచెం పైకి వెడితే మనం కాస్త దృష్టిని కాస్త విప్పార్చగలిగితే ఈ ప్రపంచంలో ఉండే మనందరికీ వెనకాతల ఒక్కడే. వాడే నీకు, వాడే నాకు, వాడే వీడికి, వాడికి, దీనికి, దానికి, అన్నింటికీ వెనకాతల సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడే. అందుకే వాడి పేరు నారాయణ అని పేరు వచ్చిందండి వాడికి. మనం ఇందాక నామని చెప్పాము, శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు చెప్తున్నాం మనం ఆ మాటని? మనందరికీ పేరు నారా. మనం అంటే మనుషులమే కాదండి, జంతువులు, చెట్లు, చేమలు, పశువులు, పక్షులు. ఎస్, యు నేమ్ సంథింగ్, దట్ ఈజ్ నారా. దేనికి మీరు పేరు పెట్టగలిగితే దాని పేరన్నీ నారే. ఆ నారా అనే పదం అంత పవర్ఫుల్ అండి. ఈ నారములన్నింటికీ వెనకాతల సపోర్ట్ అయనము కనుక ఆ తత్వానికి పేరు నారాయణ. ఇప్పుడు ఈ నారాయణ తత్వం మనందరితోటి ఉందండి. అయితే ఈ నారాయణ తత్వం ఇలా మనతోటి ఉన్నట్టు మనకి తెలియదు. పర్వాలేదు. ఒక్కొక్కసారి పిల్లాడికి అమ్మ చేసిన ఉపకారము, నాన్న చేసిన ఉపకారం తెలియక అమ్మని నాన్నని కేర్ చేయడండి. కొందరు పిల్లలు ఇళ్లల్లో ఉంటారు కదండి. ఎట్లాగా వాడు అమ్మ చెబితే విండు, నాన్న చెబితే విండు, తను అడిగింది చేస్తేనే వాళ్ళతోటి ఉంటాడు, తను అడిగింది చేయకపోతే అంతే వాళ్ళతోటి నేను దోస్తు కటీఫ్ అంటాడు అంతే వాడు. అలా ఉండే చిన్నపిల్లలు కూడా కొందరు ఉంటారండి, తెలివి తక్కువ వాళ్ళు. అయినా అమ్మని నాన్నని ఇంట్లోంచి బయటికి తరిమేసే పిల్లలు కూడా కొందరు ఉంటారండి. అయినా ఆ తల్లి ఆ పిల్లాడు బాగుండాలనే కోరుకుంటుంది, ఆ తండ్రి ఆ పిల్లాడు బాగుపడితే చాలని కోరుకుంటాడు. తనని చూడకపోయినా
తనని తన్ని ఇంట్లోంచి తరిమేసిన, తను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పారేసిన ఆ పిల్లాడు బాగుంటే చాలండి. ఆ పిల్లాడు సుఖంగా బతికితే చాలండి. ఇది తల్లి హృదయం, ఇది తండ్రి హృదయం మనకి తెలుసును కదండి.